వృషభ రాశి వారికి సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉన్నాయా? ఏ విధంగా ఉంది వారికి? ఇక వృషభ రాశి వారికి అంటే దానికి అధిపతి శుక్రుడే. ఆ శుక్రుడు గురించి మనం చెప్పింది. వాస్తవంగా శుక్రుడు ఈ సంవత్సరం కొంచెం రెపరెపలాడుతుంటే కనపడుతూ మినుకు కనపడుతూ పోతూ ఉంటాడు. అంటే ఆకాశంలో బాగానే కనపడతాడు, మధ్యలో ఒక టైంలో అయితే దీప్యమానం కనపడతాడు అద్భుతంగా. కానీ ఏమిటంటే ఈ శుక్రుడికి చంద్రుడు శత్రువు కనుక ఈ వృషభ రాశిలో ఉండేవారు వారు స్వయంకృతాపరాధాలు ఎక్కువ చేస్తుంటారు. వారంతటా వారే కొన్ని వ్యతిరేకత నెత్తిని తెచ్చిపెట్టుకుంటారు. అనవసరంగా ఒక టీవీ ఉందనుకోండి, ఈ టీవీలో ఈ బొమ్మ ఎలా కనపడుతుంది అంటే టెక్నాలజీ, దాని ఏదో వేలిపెట్టి తిప్పేవాళ్ళు ఉంటారు. కనుక ఏదో ప్రకారంగా ఒక తమంతట తాము స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, స్వయంకృత అపరాధాల కోసం కావచ్చు, ఏదో ప్రకారంగా డబ్బుని ఎట్లా నాశనం చేయాలా అనేది ఒక వెర్రి ఆలోచన అనేది వారికి వస్తుంది వృషభ రాశి వారికి. కనుక ఆలోచన రాకుండా ఉండటం కోసంగానే జనవరి 25వ తేదీ ఆ 5 గ్రహాలను చక్కగా చూసి పైగా ఆ గురువు ఉన్నాడు, ఎవరు ఆ వక్ర గురువు ఆ రాశిలో ఉన్నాడు. ఆ వక్ర గురు ధాన్యమే శనగలు అన్నమాట. చక్కగా శనగలు తినండి. మొత్తం మీద ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు మధ్యలో ఎన్ని రకాలైనటువంటి 9 రాసుల్లో 7 రాసుల్లో ఎన్ని రాసులు ఏ గ్రహాలు ఎక్కడున్నా సరే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలల్లో వారు ప్రశాంతంగా ఆలోచన చేయటం లేకపోతే కొన్ని ఇతర అనుకూలతల వలన డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. అటు వివాహం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వృత్తులు కావచ్చు, లేదా గృహ కొనుగోలులో కావచ్చు, అప్పులు తీర్చడంలో కావచ్చు, ఇవి జాగ్రత్తగా అనుకూలతుంటాయి. బట్ షేర్ మార్కెట్లో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే తడిసి మోపుడవుతుంది. ఏంది అప్పు అంటే లాస్ అనేది ఉంది. కాబట్టి జూద సంబంధమైనటువంటి క్రీడలకి వృషభ రాశి వారు చాలా దూరంగా ఉండాలి. అర్థమైందా? ఇంకా అనుకూలతలు ఉంటాయి. ఏదైనా వృషభ రాశి జాతకులకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు అద్భుతంగా ఉంటాయి. చక్కగా జనవరి 3వ తేదీ చూడండి శుక్రుడు చంద్రుడు, ఫిబ్రవరి 1 శుక్రుడు చంద్రుడు చూడండి. పరిహారం పాటించవలసింది జనవరి 25వ తేదీ సాయంత్రం పడమర దిక్కులో సూర్యుడు అస్తమించిన తర్వాత అట్లా పైకి చూడండి, 5 గ్రహాలు కనబడతాయి. 5 గ్రహాలు కనపడినా కనపడకపోయినా ఉన్నట్లుగా భావించుకుంటూ తింటే మరింత అనుకూలతలు వచ్చి సంఘర్షణ లేకుండా డెవలప్మెంట్స్ వస్తూ సంతానం డెవలప్మెంట్స్ కలుగుతుంది. ఆర్థికంగా డెవలప్మెంట్తో ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ అవుతారు. మనసు సంఘర్షణ లేకుండా అక్కడ వేలు పెడదాం ఇక్కడ వేలు పెడదాం స్వయంకృతాపరాధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి.